నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో వ్యాన్ పైకి ఎక్కి ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రచార రథాన్ని ఎత్తుకుపోయిన మీరు పోలీసులా లేక దొంగలా అని ప్రశ్న. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ. 738 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన మంత్రి హరీష్ రావు. మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రిలో ఎస్ఓటీ కానిస్టేబుల్ రాజు నాయక్ కు చికిత్స. రాజు నాయక్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర. కామారెడ్డిలో కొత్త మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా తలపెట్టిన బంద్ విజయవంతం. స్వచ్ఛందంగా మద్దతు పలికిన అన్ని వర్గాల ప్రజలు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పోలీసులను చూస్తుంటే తనకు జాలేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన గుడిపల్లిలోని టీడీపీ కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను ఎక్కడ మాట్లాడాలో చెప్పాలంటూ పోలీసులను అడిగినా పోలీసులు మౌనంగా ఉండిపోయారు. దీంతో ఆయన పక్కనే ఉన్న వ్యాన్ పైకి ఎక్కి ప్రసంగించారు. పోలీసులపై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు. దొంగ మాదిరి తన ప్రచార రథాన్ని ఎత్తుకుపోయిన మీరు పోలీసులా లేక దొంగలా అని ప్రశ్నించారు. తన హయాంలో పోలీసులు తీవ్రవాదుల అద్దం చూశారని, ఇప్పుడు పోలీసులు ప్రచార రథాలను ఎత్తుకొని పోతున్నారని విమర్శించారు. పోలీసుల కుటుంబాలు, పిల్లల కోసం కూడా తానే పోరాడుతున్నానని చెప్పారు. ఒక సైకో ముఖ్యమంత్రి మెడపై కత్తిపెట్టి చేయమంటేనే పోలీసులు చేస్తున్నారని, వారి బానిసత్వాన్ని చూస్తే జాలేస్తోందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వివిధ గ్రామాలకు చెందిన 738 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రావాల్సిందిగా పేరు పేరున జై తెలంగాణ. గౌరవ శాసనసభ్యులు, నేను ఎక్కువ టైం తీసుకోను, 3 నిమిషాలు మాట్లాడతా. ఈరోజు చాలా మంచి కార్యక్రమం పటాన్చెరువులో చేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ మంది పేదలకు పట్టాలు ఇచ్చిన కాన్స్టిట్యున్సీ పటాన్చెరువు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు. గత ప్రభుత్వాలేమో పేదలు ఓ గుడిసె వేసుకుంటేనో ఇల్లు కట్టుకుంటే జేసీబీలు పెట్టి కూలగొట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ కార్యకర్తలు వచ్చి లంచాలు తీసుకోవడం, ప్రజల దగ్గర వసూలు చేయడం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూసాం. ఈరోజు మా రెవెన్యూ అధికారులు ఎంతో కష్టపడి ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా మీ ఇంటింటికి వచ్చి మీ దరఖాస్తులను ఎంక్వైరీ చేసి ఇవాళ మీ అందరికీ పట్టాలు ఇచ్చి మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఎవరైనా ₹1 లంచం ఇచ్చిందా? ఒక్క పైసా మిమ్మల్ని అడిగిందా? ఇలా ఎమ్మెల్యే గారే మీకు సమాసంలో ఛాయనో ఇంకా అన్నం పెట్టి పంపిస్తారు చౌక. అంతే తప్ప ₹1 లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను బాగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ శరత్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇవాళ జిల్లాలో 833 మందికి జీవో 58 కింద సర్టిఫికేట్లు ఇస్తా ఉన్నాం. అందులో అత్యధికంగా మన పటాన్చెరువు కాన్స్టిట్యున్సీలో 738 మంది జీవో 58 కింద పట్టాలు అందుకోబోతా ఉన్నారు. ఇక ఇవాళ నుంచి మీరు బ్రహ్మాండంగా నిద్రపోవచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. నిన్నటి దాకా బెరుకుగా ఎప్పుడు రెవెన్యూ వాళ్ళు వస్తారో, ఎప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటారో, ఎప్పుడు మిషన్లు పెట్టి కూలగొడతారో అని భయం ఉండేది. కానీ ఇవాళ నుంచి మీకు పట్టాలు ఇచ్చి మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళుగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని మనం చెప్తాం. ఇవాళ పేదల గురించి ఆలోచించే నాయకుడు మన కేసీఆర్.
ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చినారు, వృద్ధులకు వితంతువులకు 2016 పెన్షన్ ఇచ్చారు. మీ బిడ్డ కాకపోతే పటాన్ చెరువు దవాఖానలో అన్ని వసతులతో కేసీఆర్ కిట్ ఇచ్చి డెలివరీ చేసి ఇంటి దగ్గర తీర్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు 58, 59 కింద మీ అందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. బియ్యం ఉచితంగా ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేస్తాం. మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రిలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఎస్ఓటి కానిస్టేబుల్ రాజు నాయక్ చికిత్స పొందుతున్నాడు. రాజు నాయక్ పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలుసుకున్న సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మెడికవర్ హాస్పిటల్కు చేరుకున్నారు. కానిస్టేబుల్ రాజు నాయక్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి దారి దోపిడీ గ్యాంగ్ను పట్టుకునే సమయంలో రాజు నాయక్ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హాస్పిటల్స్ సతీష్ గారు చెప్పినట్టుగా 40 ఏళ్ల రాజుని మన దగ్గరికి చాలా క్రిటికల్ కండిషన్లో తీసుకొచ్చారు. మన దగ్గరికి వచ్చే కంటే ముందరే ఆయన 1.5 లీటర్ బ్లడ్ అక్కడ బయట బ్లడ్ లాస్ అయిందని మనకి వార్త వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయనకి పల్స్ లేదు అని మనకి వార్త రాగానే మనం ఏమాత్రం డిలే చేయకుండా వెంటనే ఆయన ఇక్కడ హాస్పిటల్కి రాగానే మనము ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఛాతీ గుండా లోపలికి వెళ్ళి ఇంజురీస్ని ఐడెంటిఫై చేశాము. ఆయనకి జరిగింది ఏంటంటే ఎడమ పక్క నుంచి స్టాబ్ చేస్తే అంటే కత్తి ఎడమ పక్క నుంచి దిగి కుడి పక్కన ఈ ఛాతీ బొక్క పక్కనే ఉండే రక్తనాళాన్ని పూర్తిగా కట్ చేసి లంగ్ నుంచి 2 సార్లు లంగ్ నుంచి వెళ్ళి ఇటు పక్కన ఛాతీ గుండా బయటికి వచ్చిందనమాట. అయితే స్కిన్ బయటికి రాలేదు. సో ఇన్ని ఇంజరీస్ జరగడం వల్ల ఆయనకి చాలా బ్లడ్ లాస్ అయింది. మనం ఆపరేషన్ థియేటర్లో వెళ్ళిన తర్వాత కూడా 2 లీటర్ల బ్లడ్ తన ఛాతీలో ఉండింది. ప్లస్ ఏంటంటే క్లాట్స్ 1 లీటర్ క్లాట్. కామారెడ్డిలో కొత్త మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా తలపెట్టిన బంద్ విజయవంతమైంది. బంద్ సందర్భంగా అఖిలపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అటు వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. ఈ రోజు ఉదయం నుంచి అఖిలపక్ష నాయకుల ఇంటి ముందు పోలీసులు మోహరించారు. రైతు జేఏసీకి కామారెడ్డి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులకు, దుకాణ యజమానులకు మరియు సినిమా థియేటర్లు, పెట్రోల్ పంపులు, కిరాణా వర్తక సంఘం, బట్టల వర్తక సంఘం, హార్డ్వేర్ షాపులు, కళ్యాణ మండపాలు, ఎక్కడ ఎవరు వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు ఐక్య కార్యాచరణ కమిటీకి మద్దతుగా ఇస్తూ బంద్ పాటించాలని శిరసు వంచి వేడుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా బంద్ కాలివ్వలేదు. కారణం ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఉండకూడదని రాస్తారోకోలు కూడా చేయలేము. ఇప్పటి వరకు కూడా ఎక్కడ బంద్ కాల్ఫర్ చేయలేదు. రోడ్ల మీద రాస్తారోకోలు కూడా చేయలేదు. కామారెడ్డి నియోజకవర్గంలో ఏది చేసినా ప్రజలకు ఉపయోగపడే పనినే చేస్తున్నానన్న నమ్మకంతో మీరు నాపై నమ్మకం ఉంచి స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పి ప్రజలను కోరుతున్నాను, వ్యాపారస్తులను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఇది రైతు సమస్య, ఇది కామారెడ్డి పట్టణానికి పురపాలక సంఘానికి సంబంధించింది అనుకోకుండా రేపు ఇది మండలానికి వస్తుంది, గ్రామానికి వస్తుంది, మనకు కూడా ఇబ్బంది అవుతుందని రైతులు కూడా ఆలోచించి రైతుకు మద్దతుగా ఈరోజు సంపూర్ణ బంద్ను ప్రకటించాలని కోరుతున్నాను. విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ను ఈస్ట్ కోస్ట్ రైల్వే డిఆర్ఎం అనూప్ సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో స్టేషన్లో తరచూ ప్రమాదాలపై రైల్వే యూజర్స్ ఫిర్యాదుపై స్పందించిన డిఆర్ఎం దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1, 4లను ప్రమాద స్థలాలను డిఆర్ఎం పరిశీలించారు. ప్రయాణికులు రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
are supposed to start the train. God will see his work and everybody has put it. It is your duty to now, and I'll take position from you every day. Why are trying to control Then me? you talk to me. You don't control me. He is not controlling you. He is not controlling you. Sir, then my father, I am telling you example. I sent you a complaint also, 8 years back complaint. Wrote it and submitted here. Till now I have not got an answer also. Even that I am not in the association. Just a passenger. What happened? I have given a complaint. But in any public sector, anything or anything, any complaint I will address with some answer. We have taken this decision. It is not possible to take this decision. But here, You will get the answer today. See, if you ask me about what happened 2 years back, it will be difficult for you to answer. No, sir. If you are interested in the answer, you will get that. Answer to him. You need not answer him. He has not said anything wrong. Listen, first issue is we have to be accurate with the facts. If people are dying, we have to see why they are dying. Yes, sir. Is it because of the station platform height? Is it because of the floor of the difference between the floor of the train and the floor of the platform? 2 days in all stations in our division, every day one man dies. One man dies in Walter division every day. You know why? And we analyze every day the case. You know why they die? Because people are boarding or deboarding moving trains. Sir, I would like let me complete, sir. Because of the 2 minutes time. See, every station cannot have 10 minutes There time. are so many stations. There are thousands of stations. If you are answering me many things, See, there has to be loud discussion. Representative. There has to be loud. You are representative, but you have to also hear. You listen to me. आप सुनिए मेरे को. Every Indian railway, there are thousands of stations where there is 2 minute stoppage. Can we say that wherever there is a 2 minute or 1 minute stoppage, people will die? Please apply mine. Sir, it depends upon the number of passengers also. No? Passengers are more. If we same level platform, One person. Not like that. Our people attack only. See, we are already trying to provide more. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని సాయి అంజనా బజాజ్ షోరూంలో 1,80,000 నగదును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మచిలీపట్నం జెడ్పీ కన్వెన్షన్ హాల్లో నూతన పెన్షన్లను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని పంపిణీ చేశారు. పేర్ని నాని మాట్లాడుతూ బందర్ రూరల్ మండలంలోని 34 పంచాయతీలలో కొత్తగా 395 పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. మొన్న మచిలీపట్నం అర్బన్ పరిధిలో 780 కొత్త పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. మొత్తంగా మచిలీపట్నంలో సుమారు 1200 కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయని, మచిలీపట్నం అర్బన్ కానీ రూరల్ కానీ మొత్తంగా సుమారు 30,000 మందికి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. రూరల్ మండలంలోని 34 పంచాయతీలకు సంబంధించి 395 పెన్షన్లు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. దీంట్లో వికలాంగులు ఉన్నారు, మిగతా సామాజిక పెన్షన్లు ఉన్నాయి. అలాగే మొన్న మచిలీపట్నం మున్సిపాలిటీ అర్బన్ పరిధిలో అదొక 780 పెన్షన్లు పెన్షన్లు కానీ వరుస సుమారుగా 1200 పెన్షన్లు మచిలీపట్నం నియోజకవర్గంలో కొత్తగా మంజూరు కాబట్టడం జరిగింది. వెరసి మచిలీపట్నం మున్సిపాలిటీలో కానీ లేదా రూరల్లో కానీ మొత్తం కలిపి సుమారుగా 30,000 మందికి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వటం ఈ నెల నుంచి జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మచిలీపట్నం అసెంబ్లీలో ఉన్నటువంటి 30,000 మందితో పాటుగా ఈ మాసం నుంచి జనవరి మాసం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పైబడి పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. నెల 1,700 కోట్ల రూపాయలు పైచిలుకు డబ్బుల్ని 1వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్తులకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ నెలకి 400 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి పెన్షన్ల బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇవాళ 1,700 కోట్ల రూపాయల నెలసరి బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు భుజానికి ఎత్తుకోవడం జరిగింది. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్ల అర్హత సాధించుకున్న వాళ్ళందరూ కూడా కొత్తవి తీసుకోవటం, అలాగే దానిలో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి 2,50,000 పెన్షన్లు ఇప్పుడు ఇవ్వటం కానీ, అంటే ఎవరైతే ఆర్థికంగా దీనమైన స్థితిలో ఉన్నారో అన్ని రకాల
కుటుంబం ఉన్నప్పటికీ కూడా చూడకుండా వదిలివేయబడిన వారు ఉన్నారు. వాళ్ళలో ఒక మానసిక స్థైర్యాన్ని కల్పించడం కోసం ఎవరు వదిలేసినా పర్లేదు, ప్రభుత్వం మాకు అండగా ఉంది అని చెప్పినటువంటి ధైర్యంతో జీవించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఆయన చేపడుతున్నారు. తను చెప్పినట్టుగా నెలకి సంవత్సరం 250 రూపాయలను పెంచుకుంటూ 2024 జనవరి మాసానికి 3000 రూపాయల పెన్షన్ని చేయడం కోసం ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. దానిలో భాగంగా ఈ నెలతో 2750 రూపాయలు వస్తుంది. ఇంతమంది అంటే 64 లక్షల మంది పైబడినటువంటి సంఖ్యలో మనుషుల్ని, కుటుంబాలని నెల నెల టెన్షన్గా 1వ తారీఖున వీరందరికీ ఇంటికి వాళ్ళ ముంగిట్లోకి డబ్బులు పంపించి అందిస్తున్నటువంటి జగన్ గారు. గుంటూరు జిల్లా పొన్నూరు వర్గం వీరనాయకునిపాలెంలో అక్రమ మైనింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర ఆందోళనకు దిగారు. చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం వద్ద గ్రావెల్ లారీలను అడ్డుకున్నారు. మైనింగ్పై అధికారులు మౌనంగా వహిస్తున్నారని ఆరోపించారు. रीजनल मैनेजर रहते हैं, सभी लोग रहते हैं ना. फोटोस అన్ని పేజీలు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వెడల్పున్నారు అంత వెడల్పున్నా బాగా సార్ అంతా రాష్ట్ర ప్రభుత్వం. బొబ్బల్లో జీవాలు ఎడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, బొబ్బల్లో జీవాలు ఎడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పుట్ట సుధాకరాల గారి నాయకత్వం, పుట్ట సుధాకరాల గారి నాయకత్వం, పుట్ట సుధాకరాల గారి నాయకత్వం. జై బాబు, 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 జై తెలుగుదేశం. చెన్నై నుండి వచ్చిన సిబిఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలోని ఉపహార్ కేసు కన్నా ఈ ఫైళ్ల మాయం కేసు తీవ్రమైందని అన్నారు. డూప్లికేట్ డాక్యుమెంట్స్ చేయడం వల్ల చాలా దారుణమని, నేరమని అన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు చెన్నై నుంచి సిబిఐ ఆఫీసర్, ఎస్పీ సిబిఐ నిర్మలాదేవి అండ్ అడిషనల్ ఎస్పీ సిబిఐ అనంతకృష్ణన్, వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు. నిన్ననే చెప్పారు మీతో ఒకసారి కూర్చొని మీరు చెప్పేది తీసుకోవాలని. దాదాపు 1 hour 10 minutes జరిగిన ఆ ఫైల్ దొంగతనము, ఆ ఒరిజినల్ ఆయన ఈ ఫేక్ డాక్యుమెంట్స్, వీటన్నిటి గురించి వాళ్ళు అడిగిన అనుమానాలన్నీ నేను నివృత్తి చేశాను, అన్నీ క్లియర్ చేశా. వాళ్ళకి కూడా ఈ బహుశా
అంటే ఉపహార్ అనేది ఒకటి జరిగింది కోర్టులో. ఆ సాక్ష్యాలని ఇంకుపోసి ఆ ఢిల్లీ ఉపహార్ కేసు సినిమా హాల్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత దానికంటే సీరియస్ కేసు ఇది. దాంట్లో ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ కానీ ఆ ఫైర్ ఎక్విప్మెంట్ సరిగా లేదని వాళ్ళ మీద కేసు పెట్టింది గవర్నమెంట్. అంటే అది కూడా ఎందుకని చెప్పి చిన్న కేసు అది 2 సంవత్సరాల లోపల ఆ ఫైల్ మీద ఇంకుపోసి ఫైల్ లేకుండా సాక్ష్యాలు లేకుండా చేశారు. దాని మీద కోర్టు సీరియస్ అయ్యి అప్పుడు కూడా ఎంక్వైరీ కమిషన్ వేస్తే కమిషన్ ఏమిచ్చిందంటే ఈ సాక్ష్యాలు లేకుండా చేసినందువల్ల ఎవరు అల్టిమేట్ బెనిఫిషరీ A1 A2 అందుకని వాళ్ళేనని చెప్పి అడిషనల్గా 7 ఏళ్ళు పైన శిక్ష వేసింది. ఈ కేసు ఏంటంటే అసలు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడం అది ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళ తప్పు కాదు. ఇది డాక్యుమెంట్స్ తయారు చేయించడమే ఒక ఫ్యామిలీని డ్యామేజ్ చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్. ఒక కుటుంబంలో వ్యక్తి, ఒక పాలిటీషియన్, ఆయన వైఫ్, ఆయన సన్, వీళ్ళందరికీ ఇతర దేశాల ఆస్తులు. జోక్ కాదు ఇది. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చూసాం, అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్. కానీ 4 దేశాల్లో ఆస్తులు ఉన్నట్టు 1000 కోట్లు ఉన్నట్టు పెద్ద సెన్సేషన్ ఆయన క్రియేట్ చేశాడు. మొత్తం అప్పుడు మీడియా అంతా సాక్షి అయితే అసలు వదిలిపెట్టలే నన్ను వాళ్ళ ఛానల్. అట్లా జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఇది సూమోటో కేస్, చీఫ్ జస్టిస్ బెంచ్, కోర్టులకి ప్రతిష్ట. కోర్టులలో ఉండే సాక్ష్యాలు లేచిపోతే ఇంకా ఎక్కడుంది రక్షణ? అంటే సొసైటీలో అన్యాయం జరిగితే, ప్రభుత్వంలో అన్యాయం జరిగితే కోర్టులని పోతాం, కోర్టుకి పోయి రక్షించ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఏపీ ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి, టీడీపీ వైజాగ్ ఎమ్మెల్యే ఘనబాబు, ఏపీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎంపీ తెలంగాణ దామోదర్ రావులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుడు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సెకండ్ నిల్చోండి సార్.
సార్ ఇటు సైడ్ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో వ్యాన్ పైకి ఎక్కి ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రచార రథాన్ని ఎత్తుకుపోయిన మీరు పోలీసులా లేక దొంగలా అని ప్రశ్న. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ. 738 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన మంత్రి హరీష్ రావు. మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రిలో ఎస్ఓటీ కానిస్టేబుల్ రాజు నాయక్కు చికిత్స. రాజు నాయక్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర. కామారెడ్డిలో కొత్త మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా తలపెట్టిన బంద్ విజయవంతం. స్వచ్ఛందంగా మద్దతు పలికిన అన్ని వర్గాల ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.